పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజైతే మీరందరూ స్పెషల్గా అంటే కేటగిరీ వైజ్గా వీడియోలు తీయండి అని చెప్పి కొంతమంది షాప్కి వచ్చిన వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. సో ఈరోజు కంచు పాత్రలు మీకు వీడియోలో షేర్ చేస్తానండి. కొన్ని కొత్త మోడల్స్ ఉన్నాయి, కొన్ని పాతవి ఉన్నాయి, అన్నీ కలిపి మీకు వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. మీరు వీడియోలో చూసే ఐటమ్స్ డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలంటే మన షాప్ వచ్చి వనస్థలిపురంలో ఉందండి. రైతు బజార్కి దగ్గరలో ఉంటుంది, గణేష్ టెంపుల్ రోడ్డు. మీకు ఏదైనా డౌట్ ఉంటే సునీత హోమ్ డెకార్ అని గూగుల్లో లొకేషన్ పెట్టుకుని కూడా షాప్కి రావచ్చు. రాలేని వాళ్ళు అసలు ఏం టెన్షన్ పడకండి. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి ఐటమ్స్ని మీ ఇంటి దాకా తెప్పించుకోవచ్చు. అయితే షాపు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. ఒక్కసారి షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్ అని బట్టల షాప్ ఉంటుంది, ఆపోజిట్లో దీపక్ ఫుట్వేర్ అని చెప్పుల షాప్ ఉంటుంది. గమనించుకోండి, షాప్ ముందు నుంచే వెళ్తున్నారు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఓకే, ఇంకా కలెక్షన్ చూసేద్దాం. ఇదిగోండి, ముందుగా మనం చక్కగా అన్నం ప్లేటు అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, టిఫిన్ ప్లేటు కింద వాడుకోవచ్చు, కానీ మనం చిన్నపిల్లలు ఉంటే అన్నానికి బాగుంటుంది. అట్లా మా ఇంట్లో అయితే నేను ఇంత పళ్ళెమే, మా అత్తయ్యది నాది, అట్లా కొంతమందికి చిన్న పళ్ళెంలో తినే అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఇది ప్రైస్ వచ్చి 2000 అండి. ఇవన్నీ కూడా సాలిడ్గానే ఉంటాయి. ఇది దాని తర్వాత సైజు ఇది 2900 అండి. ఈ రెండు సేమ్ మోడల్ అనమాట. మనకి ఇట్లా అంచు రావటం సేమ్ వస్తుంది. ఇదొక మోడల్ అండి, అంటే ఇది అంచు కొంచెం ఇట్లా వచ్చింది, మొత్తం అంతా ఇలా ఫ్లాట్గా ఉంటుంది. అంటే అన్నీ ఫ్లాట్గానే ఉంటాయి, కానీ పళ్ళాలు ఇట్లా మధ్యలో కూడా లైన్లా వచ్చింది అనమాట. ఇదొక మోడలు. ఇది ప్రైస్ 3000. ఇదిగోండి, ఇది నెక్స్ట్ సైజు. బేసిక్గా ఇది అంచున్న పళ్ళాలు ఉంటాయి కదండి, ఇంకా మన బేసిక్ మోడల్ అనమాట. ఇంక ఇది 3000 అండి. దానికంటే కొంచెం ఇదిగోండి, మీకు పెట్టి చూపిస్తా చూడండి. ఇది కొంచెం వేరియేషను, దీని లోపలికి ఇది వస్తుంది అనమాట. అట్లా ఇది 31. దానికంటే పెద్ద సైజు ఇది బాగా పెద్దది, అదిగోండి ఈ సైజు. ఇది 4100 అండి. నెక్స్ట్ వచ్చి ఈ బౌల్స్ అండి, చట్నీ బౌల్స్. ఇవైతే అసలు చాలా మంత్స్ తర్వాత రీస్టాక్ అయినాయి, స్టార్టింగ్లో వచ్చినాయి మన దగ్గరికి. ఇది 550 రూపీస్ అండి. ఇంకా ఇది మామూలుగా మన కర్రీ బౌల్స్ టైప్, ఇవి చిన్నగా కావాలనుకుంటే అది సరిపోతుంది. ఇది కూడా సేమ్ ప్రైస్ అండి, 550. ఇది మన నార్మల్ బౌలేనండి, ఇట్లా అంచు ఇట్లా కట్టులాగా వచ్చింది. ఇది 700 అండి. దాని తర్వాత కొంచెం వేరియేషన్, ఇది 750 అనమాట. ఇదిగోండి, మీకు ఇట్లా పెట్టి చూపిస్తాను తెలుస్తుంది. ఇది ఆ వేరియేషన్ 700 ఒకటి, 750. ఇది 550, ఇది కూడా 550. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి మనము కొన్ని ఏదన్నా బౌల్లో అట్లా వేసిస్తాం కదండి తినడానికి, సాంబార్ అన్నం, రసం అన్నం అట్లాంటివి, అలా పిల్లలకి తినడానికి బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు అనుకోండి. ఇది ప్రైస్ వచ్చి 1200. దీనిలో మన దగ్గర 3 సైజులు ఉన్నాయండి. ఇది 1300 అండి ప్రైసు. ఇది అన్నిటికంటే పెద్దది. యాక్చువల్గా ఇది చాలామంది మన దగ్గర పిల్లలకి ఫుడ్ కోసమనే తీసుకెళ్తారనమాట. కలిపి ఇచ్చేస్తే స్పూన్ వేసుకుని తింటారని చెప్పి బౌలు, స్పూను అట్లా తీసుకెళ్తారు. ఇది 1700 అండి. ఇట్లా మన దగ్గర 3 సైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి, గ్లాసెస్ అన్ని ప్లెయిన్ గ్లాసెస్. ఇది మొత్తం అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, కొంచెం షేప్ కింద నుంచి ఇలా పెరుగుతూ వస్తుంది. ఇది 850 అండి ప్రైస్. ఇది కూడా సేమ్ ప్రైస్లోనే ఇట్లా మనకి బయట వైపున ఇట్లా లైన్స్ వస్తాయి, షేప్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇది కూడా 850 అండి. కంచు దాంట్లో మన దగ్గర ఒక హాట్ కేక్ అనమాట. ఈ మోడల్ ఎప్పుడు స్టాకు అయిపోతూ ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చి 950 అండి. కొంచెం ఇట్లా ఏంటంటే హోల్డ్ చేయడానికి ఇట్లా మన గ్రిప్ కోసం ఉంటుంది అంచులాగా. ఇదిగోండి, ఇది ఒక మోడల్. ఇది కొంచెం ఇట్లా వెడల్పుగా ఉంటుంది. ఇది కూడా అంతే, మనకి పట్టుకోవడానికి గ్రిప్ బాగుంటుంది. ప్రైస్ వచ్చి ఇది 850 అండి. ఇది ఒక మోడల్. ఇది కొంచెం కింద కూడా ఇట్లా మనకి కట్ లాగా అంటే రింగ్ లాగా వస్తుంది, పైన కూడా సేమ్ అదే డిజైన్ వస్తుంది. కొంచెం డిఫరెంట్గా మోడల్ కానివ్వండి అంతా. ఇది మన దగ్గరికి ఫస్ట్ టైం వచ్చింది. ప్రైస్ 1100 అండి. నెక్స్ట్ వచ్చి ఇది బుడ్డు చెంబు అండి. బుడ్డు చెంబు. ఇంకా ఇది మన దగ్గర ఇంకొక హాట్ కేక్ ఐటమ్ అనమాట. కంచులో ప్రతి వాళ్ళు అడిగి మరీ తీసుకుంటారు. చెంబు చూపించారు కదండి, అది కావాలని. ప్రైస్ వచ్చి 1700. ఇదేమో మన దగ్గర కలసం చెంబు, అలాగే నైట్ బెడ్ దగ్గర పెట్టుకుని మార్నింగ్ నీళ్ళు తాగుతారంట. అట్లా కస్టమర్లే చెప్తూ ఉంటారు అనమాట దేనికి వాడుకుంటాము ఏంటనేది. అలా ఇది ప్రైస్ వచ్చి 2200 అండి. ఇందులో ఇంకొంచెం పెద్దది ఉంది.
ఇది 3200. వాటర్ కెపాసిటీ అది మీకు క్యాటలాగ్లో మెన్షన్ చేస్తారు, సో మీకు తెలుస్తుంది. అప్పుడు ఇలా పెట్టున్నా మళ్ళీ క్యూట్గా ఉంటాయి. ఇదిగోండి నెక్స్ట్ పొంగలి కుండ రోజు అన్నం వండుకోవాలన్నా అన్నం వండుకోవడానికి వాటికి కుండ గృహప్రవేశాల కాటికి కూడా మనము తీసుకోవచ్చు. ప్రైస్ వచ్చి 6000. ఇందులో పెద్ద సైజు కూడా ఉందండి. ఇది పెద్దది 3 లీటర్స్ అట్లా వాటర్ పడుతుంది. ఇది ప్రైస్ వచ్చి 8850 రూపీస్ అండి. ఇంకా నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఐటమ్స్లో ఒక ప్రసాదాలకి అవి వండుకోవడానికి కొద్దిగా ప్రసాదాల కాటికి తీసుకెళ్తారు. ఇది కొత్తగా ఏం రాలేదండి, నేను మొత్తం అంతా ఒక దగ్గర చూపిస్తున్నాను కనుక ఇప్పుడు చూపిస్తున్నాను. ప్రైస్ అయితే 3300 అండి. ఇదిగోండి ఇట్లా మూత కూడా వస్తుంది. ఇందులో మన దగ్గర 3 సైజులు ఉన్నాయి. ఇది మన మీడియం సైజ్ అండి. ఇందాక చూసిన దానిలో 3 సైజులు వచ్చినాయి. ఇదైతే ప్రైస్ 4300 అండి. ఇది 1 లీటర్ కంటే తక్కువ వాటర్ పడుతుంది. ఇది దానిలోనే పెద్ద సైజ్ అనమాట. ఇప్పుడు నేను మా ఇంట్లో ప్రసాదానికి వాటికి వాడేది ఈ సైజే. ఇప్పుడు 2 మనుషులకి అంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అన్నం అత్తెసరు పెట్టుకుంటే అట్లా సరిపోతుంది అన్నం వండుకోవడానికి. ఇందాక చూసారు కదండి మీరు, దానిలో మోడల్ అనమాట. అంటే ప్రసాదాలు అవి చేసుకోవడానికి కొంచెంగా ఇది చాలా సాలిడ్గా ఉంటుంది. బేస్ ఇట్లా ఫ్లాట్ ఉంటుందండి. ఇంకా మూత ఇలా వస్తుంది. ఒకసారి సౌండ్ చూడండి. తెలుస్తుందా? ఇంకా ఆగలే అది. ఇందులో 3 సైజులు ఉన్నాయి. ఇది ప్రైస్ వచ్చి 4000 అండి. ఇది ఒక సైజు, ఇది ఒక సైజు. 4000, 5000, ఇది 6000. ఇది మనకి చక్కగా 2 మనుషులకి అన్నం రోజువారీ వండుకోవడానికి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇది డిష్ అండి, అంటే మనము సర్వింగ్ డిష్ ఏదైనా ఐటమ్ సర్వ్ చేసుకోవడానికి వాటికి సర్వింగ్ డిష్. దీని ప్రైస్ వచ్చి 5200 అండి. ఇందాక బుడ్డి చెంబు చూపించినప్పుడు ఇది చూపించడం మర్చిపోయాను. ఇది ఒక మోడలు, కొంచెం పాష్ బుడ్డి చెంబు అనమాట. అంటే ప్రెజెంట్ బుడ్డి చెంబు కింద కట్ వచ్చింది. ఏదో ఒకటి మోడల్ డెవలప్ చేస్తుంటారు కదండి, అట్లా. ప్రైస్ వచ్చి 3100 అండి. నెక్స్ట్ ఇది వాటర్ జగ్గు కంచులో అయితే మాత్రం మొదటిసారి వచ్చిందండి. అంటే ఇప్పుడు 4 గ్లాసులు తీసుకుని ఈ జగ్గు నిండా నీళ్ళు పెట్టుకుని పెట్టామంటే మార్నింగ్ లేవగానే అందరికీ సరిపోతాయి. ఇంకా కంచు ఇంకొకటి ఏంటంటే అండి ప్లస్ పాయింట్, క్లీన్ చేసుకోవటం చాలా ఈజీ. వచ్చి సింపుల్గా విమ్ లిక్విడ్ పెడితే మంచిగా అట్లా మెరుస్తూ ఉంటాయి. నేను పళ్ళాలు తీసుకెళ్ళాను ఇంట్లోకి, గిన్నెలు తీసుకెళ్ళాను కనుక చెప్తున్నా. ఇది జగ్గు 1 లీటర్ పడుతుంది అనుకుంటా వాటర్ కెపాసిటీ. దాని మీద ఊరికే మూత రాలేదండి, నేనే మూత ఇట్లా సెట్ చేయించాను. అంటే మనకి సేమ్ మీకు మూతతో కలిపి 6500 ఇది ఇలా వస్తుంది. కాకపోతే కొంచెం లోతుకి మూత. ఈ మూత వద్దనుకుంటే ప్రసాదాలు అవి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి వాటికి వాడుకోవచ్చు. దీనిపైన వేరే మూత వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. లాస్ట్ టైం యాక్చువల్గా స్పూన్స్ మనకి కన్వీనియంట్గా రాలేదు, సో చెప్పి మళ్ళీ మోడల్ మార్పి చేయించాం అనమాట. పట్టుకోవడానికి కొంచెం ఇది గ్రిప్ మంచిగా వచ్చింది ఈసారి. ప్రైస్ వచ్చి 240 రూపీస్ అండి. ఇంకా ఇవి సర్వింగ్ స్పూన్స్, ఇది మీడియం సైజు, అంటే అన్నిటికంటే చిన్న సైజు, 480 రూపీస్ దీని ప్రైస్. ఇదేమో మనం అన్నము అన్నిటికీ వాడుకోవచ్చు అండి, 750 రూపీస్, కొంచెం పెద్దది. నెక్స్ట్ వచ్చి బుజ్జి స్పూన్ అండి, ఇది 150 రూపీస్. నెక్స్ట్ వచ్చి ఐస్ క్రీమ్ బౌల్ విత్ స్పూన్. ఐస్ క్రీమ్ బౌల్ డెజర్ట్స్ ఏమైనా సర్వ్ చేసుకోవచ్చు అనుకోండి, గులాబ్ జామున్ అట్లా చాలా క్యూట్గా భలే ఉంటుంది. స్పూన్ బాగా వస్తుంది దీనికి. ఇంక ఇది వచ్చి ప్రైస్ 1000 రూపీస్ అండి విత్ స్పూన్. సో అదండి మరి ఈరోజు స్పెషల్ కంచు కలెక్షన్. మీకు వీడియోలో చూసిన ఐటమ్స్ ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.